ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ అమావాస్య చాలా అనుకూలమైన రోజు. ఎందుకంటే అమావాస్య పూర్తయిన తర్వాత ఈ రాశి వారికి ధనలాభం అనేది మొదలవుతుంది. ఏ విధంగా ఏ రూపంలో వస్తుందంటే వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా 4 దిక్కుల నుండి వీరికి ధనలాభం అనేది రాబోతుంది. అలాగే అమావాస్య పూర్తయిన తర్వాత మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులయ్యే అవకాశం అనేది ఈ అమావాస్య పూర్తయిన తర్వాత మీ జీవితం చాలా అందంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు అనుకూలంగా మారాలంటే ఈ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది మొదలవుతుంది. అలాగే సోమావతి అమావాస్య, జ్యేష్ఠ అధికమ అమావాస్య అని రెండు ఒకేసారి కలిసి రావడంతో వీరికి తులారాశి వారికి ఈ పరిహారం చేయడంతో మీ జీవితంలో అంటే మంగళవారం నుండి మీకు మార్పు అనేది ఏ విధంగా కలుగుతుంది అనేది తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9989446572. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇక నుండి వీరు ఆర్థికంగా ఏ విధంగా ఉంటారు అనే విషయాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నాయి, ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా తీసుకోవాలి, ఏ పరిహారం వలన ఆర్థిక నష్టాలు తొలగిపోయి అప్పుల బాధల నుండి బయటపడి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ఏ విధంగా ప్రారంభం అవుతుంది అనేవి పూర్తి గోచర ఫలితాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. అమావాస్య పూర్తయిన తర్వాత మీకు ఒక శుభ సంకేతం అనేది కనిపిస్తుంది. ఆ శుభ సంకేతం వలన మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి మొదలవుతాయి. ఆ చిన్న మార్పులే రేపు పెద్దగా మారవచ్చు. అలాగే ఇంతకాలంగా మీరు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పులు ఇవి మాత్రమే చూశారు. సంతోషాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో తులారాశి వ్యక్తులకి కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వీరు కుటుంబం కోసం చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. మరికొంతమంది వీరికి వివాహం అయిన తర్వాత కష్టాలు అనేవి మొదలయ్యాయి. ఎందుకంటే గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోవడంతో ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువగా, ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక నుండి ముఖ్యంగా జూన్ 16వ తేదీ అమావాస్య పూర్తయిన తర్వాత వీరి జీవితంలో ఒక శుభ సంకేతం అనేది ఈ రోజున కనిపించవచ్చు. ఆ శుభ సంకేతం వలన మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం చూస్తారు. అది చిన్న విషయమైనా సరే మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా నష్టాలు కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారంతో మీ జీవితం చాలా అందంగా మారుతుంది. 2 రోజుల్లో మీకు తగిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా మీకు తగిన వ్యక్తిత్వాన్ని బట్టి ఒక వ్యక్తి పరిచయం అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీ మనసుకు నచ్చే ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. అది చిన్నదైనా పెద్దదైనా సరే మీకు నచ్చిన ఉద్యోగం దొరకడం లేదా వ్యాపారం చేయడం, ఒక అవకాశం రావడం అనేది ఈ 2 రోజుల్లో జరుగుతుంది. ఇంతకాలంగా ఎంత కష్టపడ్డా కూడా జీవితంలో అడ్డంకులు అనేవి ఎక్కువగా వచ్చాయి. కాబట్టి మీ మనసు అనేది చాలా కృంగిపోయి ఉంటుంది. ఎంత
కష్టపడ్డా కూడా ఫలితం చాలా తక్కువగా వస్తుంది కాబట్టి అని కొన్ని విషయాలలో మీరు చెడు స్నేహాలు చేయడం, తిరగడం అనేది కొంత సమయం అనేది జరిగింది. కానీ ఇక నుండి అలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెడు స్నేహాలకు దూరంగా ఉన్నట్లయితే మీ జీవితం చాలా అందంగా మారుతుంది. మీరు ఒక్కసారి దూరంగా ఉండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ మనసు తేలికగా ఉంటుంది. కాస్త భారంగా అనిపించినా కూడా మీకు మనసు తేలిక అవ్వడం త్వరగానే అవుతుంది. ఎందుకంటే చెడు స్నేహాలకు దూరంగా ఉండడం వలన మనసు సమయాన్ని వృధా చేయకుండా మీరు సకాలంలో పనులు ఏదైనా పూర్తి చేస్తారు. శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉండడంతో మీకు మంచి ఆలోచన విధానం, ఆనందం అనేది కలుగుతుంది. అలాగే కొన్ని విషయాలలో చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీరు 1-2 సార్లు ఆలోచించండి, అది సరి అయినదా కాదా అని. లేదంటే జీవితంలో గతంలో ఎన్నో నష్టాలు, కష్టాలు, అప్పులు చూశారు. మరి అలాంటి జీవితం రాకుండా ఉండాలంటే కాస్త కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 2 రోజుల్లో మీకు ఆర్థికంగా ఆసక్తి కలిగే ఒక విషయం అనేది వింటారు. అది మీకు చాలా పెద్ద శుభవార్తగా మారుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడంతో ముందడుగు వేయడంతో వెనక్కి 2 అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం రాబోతుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఏది చేసినా ఏమి చేయకపోయినా కలిసి రావడం లేదు. అన్ని ఆర్థిక నష్టాలే, ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయడంతో మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఆ పరిహారం ఏమిటంటే మీరు జూన్ 15, 16 తేదీల్లో వీలైన సమయంలో, ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల లోపు ఈ పరిహారం చేయండి. ఈ 2 రోజుల్లో మీకు ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో చేయండి. మీరు కల్లుప్పు తీసుకొని దానిలో పసుపు, కుంకుమ, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఒక చిన్న ప్రమిద కానీ లేదా చిన్న కుండ కానీ దానిలో నిండా పోసి ఈశాన్య మూలలో పెట్టండి. ఇది 5 రోజుల పాటు తీయకండి. తర్వాత మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం దానిలో లాక్కుంటుంది. మీలో ఉన్న నెగిటివ్ కూడా లాక్కుంటుంది. తర్వాత చెట్టు మొదట్లో వేయండి. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. మీ మనసులో నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే ఆ కుండ ముందర మీరు ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రతిరోజు 5 రోజుల పాటు నెయ్యి దీపం వెలిగించినట్లయితే అంతా శుభప్రదంగానే ఉంటుంది. అలాగే ఈశాన్య మూల అంటే శివునికి చాలా ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఆ శివుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ నెయ్యి దీపం ఆ ఈశ్వరునికే సమర్పించండి. పరిహారంతో మీ జీవితంలో ఒక చిన్న శుభవార్త అనేది ఈ రోజు నుండి మొదలవుతుంది. అలాగే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం, మరికొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది జరిగేదే. కానీ ఇలా చేయడం వలన మీ జీవితంలో ఏదైనా అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా మారే అవకాశాలు వస్తాయి. అలాగే ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే తులారాశి వ్యక్తిని ప్రేమించిన వారు మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆనందం అనేది బయట చూపిస్తారు. దుఃఖం అనేది లోపల ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ రాశి వారిని, వీరిని ప్రేమించిన వారు ఆర్థికంగా ఎదగడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరి ప్రేమ నిజాయితీగా ఉంది లేదు అనని గమనించండి. లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.